అమ్మాయి పెద్ద అమ్మాయి 10th క్లాస్ ఫస్ట్ పాస్ అయింది. ఫస్ట్ క్లాస్ వస్తే ఇడుపులపాయలో ఫ్రీ సీట్ వచ్చింది. ఫ్రీ సీట్ వస్తే ఆ పిల్ల వాడు వాలంటరీ పిట్టు శ్రీకాంత్ రెడ్డి, వాడు వాలంటరీ అయితే ఆ పిల్ల నెంబర్ ఎట్లా తీసుకున్నారు. మా అమ్మాయి నెంబర్ కాడికి ఎట్లా వచ్చిందంటే జగనన్న కిట్లు పంచుతున్నారు, వాడు పంచుతున్నారు, ఇంత డబ్బులు పంచుతున్నారు అని చెప్పకొచ్చి ఆ పిల్లని ఇచ్చేసాక కూడా మన పిల్లవాళ్ళు కూడా తప్పు ఉంటుందని మేము ఇడుపులపాయలో సీట్ వచ్చినా కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివించి 2 ఏళ్ళలో మాకు తెలియగానే మేము ఆపేసి వాళ్ళ ఇంటికి పోయి కూడా సానుభూతితో నేను తగద లేకుండా వాళ్ళ తల్లిదండ్రికి వాళ్ళకి తెలియపరిచారు. అక్కడ జరుగుతుంది, మనం లేచిన కానీ ఒక సాట ఉంటున్నాం, ఇది తప్పుకొని కండి అని చెప్పారు. సరేలేని మేరకు నుండి మా పిల్లల్ని చదువు నేర్పించి మేము ఊళ్ళో వాళ్ళ అమ్మ ఇంటికి పెట్టుకొని పనికి పోతుంది. 2 అమ్మాయి స్కూల్కి వెళ్తుంది. ఊళ్ళో స్కూల్కి వెళ్తున్నా కూడా ఈ పిల్లని బయటికి బాగా ఇక్కడ చేస్తున్నామని ఆ పిల్ల అమ్మడి బడి మెక్కాయిని తీసుకురా, మెక్కాయి రాకపోతే నువ్వురా, నేను వాలంటీర్ని, మాకు 30 సంవత్సరాల దాకా తిరుగులేదు, నాకు మేము పైన కింద మొత్తం రెడ్డిసేను, నాకు పోలీసు ఉద్యోగం వస్తుంది, నేను వాలంటీర్ని, మాకు 30 సంవత్సరాల దాకా తిరుగులేదు, నేను చూసుకుంటా. కదిలితే ఊళ్ళో ప్రెసిడెంట్ కాదు మోర సాంబిరెడ్డి అంట. ఆ సాంబిరెడ్డి ఎవడో తెలియదు అసలు. సాంబిరెడ్డి తెలుసు. కదిలితే పోలీస్ స్టేషన్ వ్యవహారం మొత్తం వాడు చూసుకుంటాడంట. గ్రామ ప్రెసిడెంట్ కాకుండా వాడు చూసుకుంటాడంట. మళ్ళీ లవ్ లెటర్ ఎందుకు ఎత్తున్నారా అని కూడా పోయి నేను అడిగొచ్చి నేనే పోయా. మా అక్కాయి మా బాగా కూడా రాలా. నేనే సానుభూతి చెప్పినా కూడా కదిలితే గవర్నమెంట్ లవ్ లెటర్ ఇచ్చా కూడా చెప్పినా కూడా వాళ్ళు ఖండియలేదు. నిన్న ఎలకల ముందు తాగింది, ఇంటి ఆ పిల్ల చెప్పుకోలేక చెబితే వీళ్ళు కొడుతున్నారని, తల్లిదండ్రులు కొడుతున్నారని ఎలకల ముందు తిన్నా కూడా నిన్న మధ్యాహ్నం తప్పుడు పోలీసుకు కేసు పెట్టాం. గ్రామ ప్రెసిడెంట్ సత్యనారాయణ కూడా వచ్చిండు, చెప్పించాం. కొత్త అబ్బాయిని తీసుకొచ్చి కూర్చోబెడతారు, ట్రీట్మెంట్ ఇస్తారన్నారు. నిన్న మధ్యాహ్నం 3 గంటలకు ఇస్తే తెల్లారి ఉదయం 7 గంటల దాకా కూడా రాలేదు. ఎస్ఐ గారిని కలిసి వచ్చి మీరు ఎందుకు తీసుకురాలేదు ఏంటంటే అని. అబ్బాయి నైట్ వచ్చినా కూడా నైట్ ఉండు కదా, రేపు ఉదయాన్నే తీసుకొస్తాం అన్నాడు. మీరు ఒకసారి కాల్ చేయను. మళ్ళీ మీడియా వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా పేపర్కి వచ్చినా మీ పిల్ల చదువుకుంటుంది, ఆగమైద్ది, మీరు చెప్పకాకుండా కానిస్టేబుల్ నాకు ఫోన్ చేసిండు. మా అమ్మాయి ఇడుపులపాయలో చదువుతుందండి, వాడు వాలంటరీ, మేము ఏళ్ళు పెట్టాలి. మా అమ్మాయికి స్కాలర్షిప్ పడింది, మా అమ్మాయి పెట్టాలి, నేను పెట్టాలి. నన్ను వచ్చి అడిగాడు, మేము పెట్టాము. మా అమ్మాయి చదవడానికి వచ్చింది, మా అమ్మాయి చేత ఏం పెట్టించాము. చెప్పాము, మా అమ్మాయికి మెసేజ్లు పంపిస్తున్నాము. మా అమ్మాయి మాకు చెప్పిందండి, మా అమ్మాయిని మేము చదివించుకుంటున్నాము, మా అమ్మాయి జోలు రావద్దు అని 3 సార్లు చెప్పించాము. మేము పోతే కోపదా పర్లేదని అంటాము. 3 సార్లు చెప్పించామండి. మళ్ళీ మా చిన్న అమ్మాయిని బడికి వెళ్తుంటే మా చిన్న అమ్మాయిని గోల్ చేస్తున్నాడండి. శ్రీలక్ష్మి, వాడి పేరు శ్రీకాంత్ రెడ్డి, వాలంటరీ.